రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రాష్ట్రాన్ని సస్యశ్యామలం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈ రోజు కొండాపురం మండలము గండికోట ప్రాజెక్టును జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డి జలవనరుల శాఖ అధికారులతో కలిసి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగక నిర్వీర్యం చేశారని, అన్ని రంగాలను అభివృద్ధి చేయక ముఖ్యంగా నీటిపారుదల శాఖను నిర్వీర్యం చేయటం జరిగిందన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు గండికోట రిజర్వాయర్ పర్యటనకు విచ్చేసినప్పుడు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఆదినారాయణ రెడ్డి గారు, అదేవిధంగా భూపేష్ రెడ్డి గారు, ఇంకా ఎవరైతే ఈ యొక్క సంబంధిత తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, అధికారులు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు 2014లో వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం అనేటువంటి ఉద్దేశంతో ఇరిగేషన్ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఆ రోజు 2014, 2019లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇచ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. అటువంటి స్థితి నుంచి 2019, 2024 గత 5 సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా ఏ రకంగా విధ్వంసానికి గురయ్యాయో అందులో అత్యధికంగా పెద్దగా విధ్వంసానికి గురైనటువంటి దానిలో యొక్క ఇరిగేషన్ శాఖ ఒకటి అనేటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మీ అందరూ చూశారు, గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఒక ఈ ఇరిగేషన్కి సంబంధించి ఒక రిజర్వాయర్ కానీ, ఒక కెనాల్ కానీ, ఒక డ్రైన్స్ కానీ ఎక్కడ కూడా ఒక డీసిల్టింగ్ 5 సంవత్సరాల్లో చేయలేనిటువంటి పరిస్థితి కానీ, ఆఖరికి ఏదైతే లాకులు, షట్టర్సు, డోర్సు, రోప్స్ వంటికి కనీసం మరామతుల మాట నుంచి వాటికి సంబంధించినటువంటి గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మీరందరూ చూసినటువంటి పరిస్థితి. అటువంటి ఇరిగేషన్ శాఖను మళ్ళీ గాడిలో పెట్టడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ద్వారా కృషి చేస్తూ ఉన్నాం. దానికి ఉదాహరణే ఏదైతే 2014, 2019 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ శాఖకు ఆ రోజు మాకు 5 సంవత్సరాలు 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేము 72,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖ ఆ రోజు మేము కేటాయించాం. అదే 2019, 2024 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే వాళ్ళు కేటాయించింది 32,000 కోట్లు, అందులో ఖర్చు పెట్టింది 19,000 కోట్లు, అందులో సగానికి పైగా మళ్ళీ వాళ్ళ అవినీతి జేబుల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే మీరు ఊహించండి, బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా మేము ఆ రోజు 9.6% ఇరిగేషన్ పెడితే బడ్జెట్ డబల్ పెరిగినా కూడా ఇరిగేషన్ 2.3 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టింది అని అంటే ఇరిగేషన్ శాఖని ఎంత నిర్లక్ష్యం చేశారు. ఇరిగేషన్ నిర్లక్ష్యం చేయడం అంటే రైతుల్ని నిర్లక్ష్యం చేయడమే, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడమే. అందుకే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆ రైతులే ఆ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 సీట్లకి పరిమితం చేసినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, అందులో కూడా ప్రతి మీటింగ్లోనూ కూడా చెప్తూ ఉంటాడు, నేను రాయలసీమ బిడ్డ అని. కానీ రాయలసీమకు ఆయన చేసినటువంటి ద్రోహం, దగా చూస్తే నిజంగా మాకు కూడా చాలా ఆశ్చర్యం, ఆవేదన కలుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రాయలసీమకు సంబంధించి ఆ రోజు మేము 2014, 2019 5 సంవత్సరాల్లో బడ్జెట్ తక్కువగా ఉన్నా కూడా 12,000 కోట్ల రూపాయలు ఓన్లీ రాయలసీమకు మేము ఆ రోజు పెట్టినటువంటి పరిస్థితి. ఈయన రాయలసీమ బిడ్డ అని పేరు చెప్పి ఈయన ఖర్చు పెట్టింది ఎంత అంటే కేవలం 2,200 కోట్ల రూపాయలే. అది కూడా బడ్జెట్ డబల్ ఉన్నటువంటి పరిస్థితుల్లో దయవుంచి అందరూ కూడా గమనించాలి. అంటే ఈ రాయలసీమకి ఎంత ద్రోహం, ఎంత దగా ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడనేటువంటి విషయం. దాని ఉదాహరణే హెచ్ఎన్ఎస్ఎస్ ఉంది, మీ అందరికీ తెలుసు, హంద్రీనివా. ఏదైతే రాయలసీమకు కూడా అది చాలా మెయిన్ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ, అదేవిధంగా ఈ గాలేరు నగర్ కానీ 2 కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టులు ఏదైతే ఇక రాయలసీమకి. ఆ హెచ్ఎన్ఎస్ఎస్ కూడా ఆ రోజు 14, 19లో మేము 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈయన 19, 24లో 515 కోట్ల రూపాయలు. అంటే బడ్జెట్ పెరిగినా కూడా 5%, 10% ఆ హెచ్ఎన్ఎస్ఎస్కి పెట్టినటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత
ఈ 5 నెలల్లోనే కసరత్తు చేసి 2,500 కోట్ల రూపాయలు ఈవేళ హెచ్ఎన్ఎస్ఎస్కి ఈవేళ మరి అనుమతులు ఇచ్చి డిసెంబర్లో పన్నులు పెట్టి రేపు 2025 జూలై కల్లా హెచ్ఎన్ఎస్ఎస్ ఆఖరి ఎకరం వరకు నీరు అందించేటువంటి విధంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఈవేళ టెండర్స్ని కూడా పిలిచి ఈవేళ పనులు ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి అంటే రాయలసీమకి ఎంత ప్రాధాన్యత ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఇస్తుందనేది అదే ఒక ఉదాహరణ. అదేవిధంగా ఏదైతే జిఎన్ఎస్ఎస్ ఉంది, మరి జిఎన్ఎస్ఎస్ కూడా ఆ రోజు మనం 5 సంవత్సరాల్లో 1,546 కోట్ల రూపాయలు అక్షరాల పెడితే బడ్జెట్ పెరిగినా కూడా గత ప్రభుత్వం పెట్టింది కేవలం 402 కోట్ల రూపాయలు మాత్రమే. మరి అదేవిధంగా ఏదైతే ప్రతి విషయంలోనూ కూడా ఈ రకంగా అడుగడుగునా కూడా రాయలసీమకి మోసం దగా చేసి ఈరోజు ఆ మోసం దగాకు ఒక పేటెంట్ హక్కు ఈవేళ ప్రపంచంలో ఎవరికైనా ఉంది అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డిగా ఉందని రాయలసీమకు చేసినటువంటి ద్రోహాన్ని బట్టే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎంత అన్యాయం అని అంటే ఈయన 19 అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే వర్క్స్ కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ప్రీ క్లోజర్ చేశారు. అందులో రాయలసీమకు సంబంధించి 198 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనుల్ని ఈయన ప్రీ క్లోజర్ చేసి ఆ యొక్క ఏదైతే మరి బ్యాంక్ గ్యారెంటీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వెనక్కి ఇప్పించేసినటువంటి పరిస్థితి. అంటే రాయలసీమకి అత్యంత అవసరమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులు కూడా ప్రీ క్లోజర్ చేసి బ్యాంక్ గ్యారెంటీలు వెనక్కి ఇచ్చేసాడు అని అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రాంతం పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడనేది ఇంకా ఇంతకు మించినటువంటి పెద్ద ఉదాహరణ ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే నేను ఒకటే చెప్తూ ఉన్నా, రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ ప్రాంతానికి చేసినటువంటి పరిస్థితి దుస్థితి అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అటువంటి స్థితి నుంచి ఈరోజు మళ్ళీ ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ కూడా చూశారు ఒక వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే చెప్తుంటారు మాకు, ఒక్కసారి వర్షాలు బాగా పడితే, ఒక్కసారి వరదలు వస్తే మళ్ళీ 1-2 సంవత్సరాల వరకు కూడా కరువు అనేది లేకుండా మనం వాటర్ మేనేజ్మెంట్ చేయాలి. ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసిపెట్టి ఆఖరి ఎకరం వరకు కూడా తీసుకెళ్ళాలి. ప్రతి వ్యక్తికి త్రాగునీరు అందించాలనేటువంటి ఆయన లక్ష్యానికి అనుగుణంగా ఈవేళ ఈ 5-6 నెలలు ఇరిగేషన్ శాఖ సమర్థవంతంగా పనిచేశాం కాబట్టే మరి ఈవేళ పెద్ద ఎత్తున ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి 95% రిజర్వాయర్ని మేము నింపడం జరిగింది సమర్థవంతంగా. దాని ఉదాహరణ మన జిఎన్ఎస్ఎస్ఏ. ఈ జిఎన్ఎస్ఎస్కి సంబంధించి మరి ఏదైతే టీజీపీకి సంబంధించి మొత్తం ఏదైతే 9 రిజర్వాయర్స్ ఉన్నాయో మరి వీటికి సంబంధించి మరి జిఎన్ఎస్ఎస్కి గతంలో ఏదైతే పాలనలో నేను చూస్తానో ఆ రోజు 26.48 టీఎంసీలో వాళ్ళు రిజర్వ్ చేయగలిగితే ఈరోజు మేము 54.26 మరి మేము ఈవేళ రిజర్వాయర్ని మనం నింపగలిగాం. అంటే ఎంత డిఫరెన్స్ అంటే వాటర్ మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా. దానికి ఉదాహరణే మా పులిచింతల. ఎందుకంటే ఏదైతే మీ అందరికీ తెలుసు నాగార్జున సాగర్ దిగున ఉన్నటువంటి పులిచింతల నేను శాఖ మంత్రిగా చేసిన తర్వాత చూస్తే 1/2 టీఎంసీ నీరు ఉంది. గత 5 సంవత్సరాలు నేను చూస్తే పులిచింతలకు ఎప్పుడు కూడా 30 టీఎంసీలు నీరు ఉండేది మే నెల జూన్ నెలకి. ఎందుకంటే ఏదైతే డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఖరీఫ్ ముందుకు తీసుకురావడానికి. అంటే ప్రతి సంవత్సరం 30 టీఎంసీలు నీరు నిల్వ ఉండేటువంటి పులిచింతలకి 1/2 టీఎంసీ కూడా నీరు నిలవలేదని అంటే ఎంత యథేచ్ఛగా మెయింటెనెన్స్ లేకుండా వృధాగా సముద్రం పాలు ఆ సమయంలో నీటిని ఎట్లా వృధా చేశారో అంతకు మించి ఉదాహరణ మనం చెప్పనవసరంలా. ఆ రకంగా ఒక పర్ఫెక్ట్గా వాటర్ మేనేజ్మెంట్ చేశాం కాబట్టి ఈవేళ కడపలో కూడా మరి అతి తక్కువ వర్షపాతం మీ అందరికీ తెలుసు కురిసినా కూడా ఈరోజు కృష్ణానదిని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకుని దాని ద్వారా మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్లు ఫుల్ ఫ్లెడ్జెడ్గా నింపడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి చెరువులు కూడా ఇప్పుడే కడపలో మార్నింగ్ కూడా నేను ఇప్పుడే అధికారులతో కూడా రివ్యూ చేశాను. దగ్గర మరి 120 చెరువుల్ని కడప జిల్లాలోనే నింపగలిగాము. ఇంకొక 75 చెరువుల్ని ఈ 15-20 రోజుల్లో మళ్ళీ వాటిని కూడా ఫిల్ చేయగలుగుతాం. ఈ రకంగా ఒక్క కడప జిల్లాలోనే 200 చెరువుల్ని మరి ఈవేళ సమర్థవంతంగా నింపగలుగుతున్నాం. అది కూడా వర్షం తక్కువగా ఉన్నటువంటి కడప జిల్లాలో ఈ సంవత్సరం కూడా ఈ రకంగా నింపగలుగుతున్నాం అంటే వాటర్ మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా చేయడం ద్వారానే ఇది సాధ్యమైంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రకంగా ఏదైతే ఈ యొక్క కడప జిల్లాకు సంబంధించి ఇంకా పర్టికులర్గా ఏదైతే గండికోటకి సంబంధించి మరి ఇక్కడ నిర్వాసితులు కూడా నాకు మార్నింగ్ నుంచి అదేవిధంగా రివ్యూ చేసినప్పుడు కూడా
మరి ఏదైతే వాళ్ళకి R&R కానీ ఏదైతే వన్ టైం సెటిల్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. మరి అదేవిధంగా మన మాజీ మంత్రులు ఆదినారాయణ రెడ్డి గారు కూడా దాని మీద కూడా నాకు చాలా ఇందాక డిస్కషన్ కూడా చేసాం. ఏదైతే గత ప్రభుత్వం మోసం దగా ఏంటనేది నిర్వాసితులను కూడా ఆఖరికి వదల. ఎందుకంటే నిర్వాసితులు అంటే మా దృష్టిలో రైతుల కోసం, మన త్రాగునీరు కోసం, ఈ ప్రాజెక్టుల కోసం, వాళ్ళ విలువైనటువంటి భూముల్ని, విలువైనటువంటి గ్రామాలని మన కోసం త్యాగం చేసేవారు నిర్వాసితులు. అవకాశం ఉంటే ₹1 పెట్టాలి కానీ వాళ్ళని మోసం చేయకూడదు, దగా చేయకూడదు. ఆ రోజు 2019లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నటువంటి ఏదైతే ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజీ ప్రకారం వాళ్ళందరికీ కూడా ఆ రోజు 2019కి ముందు మరి నిర్వాసితులకు చెల్లించినటువంటి పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మరి అధికారం కోసం, ముఖ్యమంత్రి కుర్చీ కోసం, మరి ఎందుకంటే ఆయన సొంత బాబాయినే గుండుపోటుని గొడ్డలపోటుగా మార్చినటువంటి గనుడు కాబట్టి నిర్వాసితులను మోసం చేయడం పెద్ద ఆయనకేమో కష్టమైనటువంటి పని కాదు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే ఆ 6.75 lakhs ఏదైతే వన్ టైం సెటిల్మెంట్ ఉందో దాన్ని నేను 10 లక్షల రూపాయలు ఇస్తానని, అదేవిధంగా ఏదైతే మరి ఈ యొక్క 3.75 ఏదైతే R&R ఏదైతే ఉందో దాన్ని 7 lakhs ఇస్తానని ఏదైతే ఆ రోజు మరి ఆయన ఆ యొక్క పాదయాత్రలో కానీ ఎన్నికల ముందు చెప్పాడు. మరి నేను అడుగుతూ ఉన్న, అధికారంలోకి వచ్చాం, 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాం, 2024 వరకు నీ సీట్లో నువ్వు కూర్చున్నావు. మరి ఎందుకు నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారం 5 సంవత్సరాల్లో ఆ నిర్వాసితులకి నువ్వు ఎందుకు సమకూర్చలేకపోయావు? ఇప్పుడే నువ్వు పెంచినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో మరి ₹1 కూడా నువ్వు ఇవ్వకపోవడంతో ఈవేళ చూస్తే మరి దగ్గర అది 450 కోట్ల రూపాయలు ఈరోజు మేము చెల్లించేటువంటి పరిస్థితి వచ్చింది. మరి హామీ ఇచ్చినటువంటి వాడు నువ్వు, వాళ్ళందరికీ హామీ ఇచ్చి ఓట్లు వేయించుకునేటువంటి వాడు నువ్వు. మరి 5 సంవత్సరాలు మరి నువ్వు ఎందుకు ఆ నిర్వాసితులకు న్యాయం చేయాలి? నువ్వు అన్నమాట నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేకునేటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈవేళ నిర్వాసితులకు కూడా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. నీ 5 సంవత్సరాలు కూడా ఇసుకలో, శాండ్లో ఎంత వస్తుంది, మైన్స్లో ఎంత వస్తుంది, విలువైనటువంటి భూముల్ని కొట్టేస్తే ఎంత వస్తుంది, లెక్కర్లో ఎంత వస్తుంది, ఈ లెక్కలతోటే నీ తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చుని మరి ఈవేళ బయటికి రానిటువంటి 5 సంవత్సరాలు నీ పాలన పాపం ఈవేళ. ఎందుకంటే బయటికి వస్తే చాలు 144 సెక్షను, 30 యాక్టు, పరదాల మాటున, బ్యారికేడ్ల చాటున, హౌస్ అరెస్టుల చాటున 5 సంవత్సరాలు తాడేపల్లిలో కూర్చుని ఈవేళ నీ పాలన నిర్వాకం, నీ పాలన పాపం ఈవేళ మాకు ఎక్కడెళ్ళినా సరే వారసత్వంగా నీ అప్పులతో పాటు నీ పాపం కూడా మాకు కనిపిస్తూ ఉంది. అందుకే ఈరోజు మేము ఏదైతే ఈ రిజర్వాయర్ దగ్గరికి వస్తే మరి ఈరోజు పాపం నిర్వాసితులందరూ కూడా ఆ రోజు ఆయన మాటను నమ్మి ఆ రోజు 19లో ఆయనకు ఓట్లు వేసాం, తీరా చూస్తే మమ్మల్ని మోసం దగా చేసి ₹1 కూడా అన్న మాట నిలబెట్టుకోలేదని ఈవేళ నిర్వాసితులు కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మా ఆదినారాయణ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రేపు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి వాళ్ళు ఇచ్చినట్టు హామీని వాళ్ళు నెరవేర్చకపోయినా ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మాకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి మీ అందరికీ తెలుసు. 14 లక్షల కోట్ల అప్పు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితి. కలెక్టర్ ఆఫీసులు, పార్కులు, MR ఆఫీసులు సైతం తాకట్టు పెట్టాడు అని అంటే మరి టిట్కో హౌస్లు కూడా ఇప్పుడు కూడా నేను దారిలో వస్తా చూసాం. టిట్కో హౌస్లు సైతం అంటే ఆ టిట్కో హౌస్లకి పోనీ తను ఒక అర్బస్తా సిమెంట్ వేయలేదు, ఒక ఐరన్ పెట్టలేదు, ఒక ఇటుక పెట్టలేదు, కట్టింది మేము. లబ్ధిదారులు ఉన్నారు, లబ్ధిదారుడు అప్పు తీసుకోలేదు, కట్టిన వాళ్ళు మేము తీసుకోలేదు. మధ్యలో ఈయన మాత్రం ఆ టిట్కోయిని కూడా తాకట్టు పెట్టి 6,000 కోట్ల రూపాయలు తీసుకుని అవి కూడా దారి మళ్లించేసినటువంటి పరిస్థితి. ఇట్లా అడుగడుగునా కూడా ఆయన పాపాలు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. అయినా సరే ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనకి తోడుగా ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళిద్దరికీ అండగా పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సవాళ్ళన్నింటినీ కూడా అధిగమించి భవిష్యత్తులో మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి విధంగా మరి చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలిస్తుంది. అందులో కూడా పర్టికులర్గా ఈవేళ రాయలసీమను సస్యశ్యామలం చేయాలని ఈవేళ ఏదైతే గోదావరి టు పెన్నా లింకింగ్ ఇప్పుడు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా పదే దాన్ని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏదైతే గోదావరి నుంచి కృష్ణాకి తీసుకొచ్చి, కృష్ణా నుంచి నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి తీసుకొచ్చి, నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి బొల్లాపల్లికి, బొల్లాపల్లి నుంచి బనకచెర్లకి, ఇంకా బనకచెర్లకు కనుక నీరు వస్తే ఖచ్చితంగా నీరంతా కూడా రాయలసీమకి ఎటువైపు అయినా సరే మరి పంపించగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా ఒక దూరదృష్టితోటి ఈ యొక్క రాష్ట్రంతో పాటు రాయలసీమను కూడా సస్యశ్యామలం ఎట్లా చేయాలనేటువంటి ఆలోచనతోటి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పనిచేయడానికి అదే ఏదైతే
గోదావరి టు పెన్నా ఇంటర్లింకింగ్ దగ్గర దగ్గర 70,000 కోట్లు 60,000 కోట్లు 80,000 కోట్లు అయినా సరే అది గేమ్ చేంజర్, రాష్ట్రాన్ని మార్చేస్తుంది. అంచేత ఖచ్చితంగా దాన్ని కూడా ఇప్పుడు 2-3 ఏజెన్సీలను పెట్టి అవి కూడా రివ్యూస్ చేసుకుని మనం వాటర్ తీసుకొచ్చేటువంటి మార్గం ఏది తక్కువగా ఉంటుంది, ఏది మనకు నిధులు తక్కువలో అవుతుంది అనేటువంటిది కూడా రివ్యూస్ జరుగుతున్నాయి. తొందరలోనే ఏదైతే ఆ గోదావరి పెన్నా లింకింగ్ ఏదైతే ఆ నదుల అనుసంధానం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉందో అది కూడా నెరవేరితే ఇంకా రాయలసీమ అంటే మళ్ళీ గతంలో మాదిరిగా ఒక రతనాల సీమగా మార్చేటువంటి విధంగా మళ్ళీ ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తుంది. జిల్లాలో చాలా వరకు ప్రాజెక్టులకు చివరి ఆయకట్టు దాకా డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ పెండింగ్లో ఉన్నాయి. దాని మీద మీరు ఏమైనా ప్రభుత్వం చేయబోతున్నారా? ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాట వాస్తవం. ఏదైతే 2014, 2019లో ఆ రోజు మనం ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది, హంద్రీనవా కానీ జిఎన్ఎస్ఎస్ కానీ అదేవిధంగా మరి ఏదైతే తెలుగు గంగా కానీ ఇట్లా సంబంధించినటువంటి మెయిన్ కెనాల్స్ కానీ ఇవి కానీ వర్క్స్ మ్యాక్సిమం మనం ఆ రోజు మన ప్రభుత్వంలో చేసాం. తర్వాత 5 సంవత్సరాలు మన ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే ఆ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్స్ కూడా మనకి డెవలప్ చేసుకుని ఆఖరి ఆయకట్టు వరకు నీరు వెళ్ళేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ 5 సంవత్సరాల్లో లేకపోవడంతో ఈరోజు నిజంగా రిజర్వాయర్లో సమర్థవంతంగా నీటిని నిల్వ చేసుకున్నా కూడా ఆ నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేనటువంటి పరిస్థితిలో కూడా ఉన్నాం. అయితే ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ 5 సంవత్సరాల్లో ఆ యొక్క ఏదైతే ఈ రిజర్వాయర్స్ నుంచి ఆఖరి ఎకరం వరకు వెళ్ళేటువంటి విధంగా ఆ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటూ ప్రాధాన్యత పరంగా ముందుకెళ్తాం. గండికోట రిజర్వాయర్ సాక్షిగా గండికోట రాయలసీమ గుండె చప్పుడు మంత్రి గారికి స్వాగతం, సంతోషం. నాతో పాటు మా భూపేశ్ రెడ్డి చాలామంది మా నాయకులు ఉన్నారు. ఇప్పుడే మంత్రి గారికి గండికోట రిసార్టులో ఒక నివేదిక ఇచ్చిన గండికోట నిర్వాసితులకు బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వాలి. ఇంకా మంత్రి గారికి పూర్తి ఒక చిన్న సమస్య అంటే ఇక్కడ ఎంపీగా పనిచేసినాడు ఆయన 2 సార్లు. జగన్ రెడ్డి రాష్ట్రానికి ఎంపీగా పనిచేయలే, కడప జిల్లాకు జమ్మలమడుకు ఎంపీ కూడా. చెప్పిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ బిడ్డనని నీళ్లు నిండా నింపి 3 ఏళ్ల కిందట కుక్కలు ఈర్చినట్టు ఈర్చినాడు వాళ్ళను, డబ్బులు ఇవ్వకుండా దొంగ హామీలు ఇచ్చి కొందరు వాళ్ళకు మాత్రమే నిధులు ఇచ్చినాడు. ఇది వైఎస్ఆర్ పార్టీకి మాత్రమే దక్కినాయి కొన్ని మాత్రం. అదే టీడీపీ అన్నా జనసేన అన్నా బీజేపీ అన్నా పట్టించుకోలేదు. ఇప్పుడు అవి డబ్బులు రావాలా, అందుకో నివేదిక కూడా చర్చ పెడుతున్నాం. అదే కాకుండా రాజుల నిర్మాణం పైన కానీ 3 TMC అనౌన్స్ చేసినాడు, భూములు బ్లాక్ చేసినాడు. ఆ నిర్మాణం కావాలని కూడా అడగడం జరిగింది. SRBC కంటిన్యూషన్ అని. ఇక్కడ ఈ GNSS 2 గుండా పోతే 8 ట్యాంకులకు నీళ్లు నింపాలా, అది కూడా అంతర్భాగం దీంట్లో భాగం. ప్లస్ చెక్ డ్యాములు కట్టాలా, సబ్ సర్ఫేస్ డ్యాములు కట్టాలా, మీరు అన్నట్టు డిస్ట్రిబ్యూటర్ స్పెండింగ్ ఉన్నాయి. వీటన్నీ నిర్మాణం చేసేదానికి బడ్జెట్ కూడా ఒక పద్ధతి. ఆయన బడ్జెట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. మనకు అప్పు, మనకు తప్పులు చెప్పుకోవడం గొప్పలు. నేను బటర్ నొక్కినా అని బ్రహ్మాండంగా బటర్ తిన్నాడు ఆయన, వెన్న తిన్నాడు, అందరికీ మజ్జిగ పోసినాడు బటర్ మిల్క్. దొంగ మాటలని ఇప్పుడు ప్రభుత్వం ఈయన రామానాయుడు గారికి, ఈయన కూడా లెక్చర్గా ఇప్పుడు వచ్చేటప్పుడు చర్చ పెట్టుకున్నాం. నేను లెక్చర్గా పనిచేసిన, ఆయన పనిచేసినాడు, అవగాహన ఉంది. ముఖ్యమంత్రి గారికి తాపత్రం ఉంది, పనిచేసే గుణం ఉంది, మోడీ గారి సపోర్ట్ ఉంది, జనసేన సపోర్ట్ ఉంది. రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. సూపర్ 6 జరుగుతాయి. 6 సీట్లు కూడా రావు అతనికి. మా సూపర్ 6, మా ఇరిగేషను, మా ఇండస్ట్రీ, మా ఇన్ఫ్రాస్ట్రక్చరు, టూరిజం అన్నీ క్లియర్ అవుతాయి కూడా ఇన్స్టిట్యూషన్తో సహా. మా ప్యాకేజీ 4 ఐటీలు, ఇండస్ట్రీ, ఇన్స్టిట్యూషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ టూరిజం, ఇవి జరగాల్సిన కార్యక్రమం సూపర్ 6తో పాటు. కాబట్టి మంత్రి గారు ఇక్కడికి వచ్చి చూడడం చాలా సంతోషం. వాళ్ళ నివేదికలు కూడా మా వాళ్ళు కొన్ని విషయాలు అడుగుతారు. మళ్ళీ ఆయన ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మేము త్వరితగతిన పంపాలి కూడా. R&R ప్యాకేజీకి సంబంధించి మీరు గతంలో చాలా వరకు నిర్వాసితులకు మాటలు చెప్పినారు. మీ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు ఏమన్నా మీరు ఆ పరిహారము పూడ్చడానికి చెప్పడానికే మంత్రి గారిని ఇక్కడ తోడుకొని వచ్చి సమీక్ష కూడా పెట్టడానికి వచ్చినాం. మీకు అడిగే హక్కు ఉంది, మాకు చెప్పే సమాధానం ఉంది. అందరినీ బాగు చేయాలి. రాయలసీమ బ్రహ్మాండంగా రతనాల సీమ. కారణం ఏమంటే ఇక్కడ ఇప్పుడే ఆయన చెప్తున్నాడు చూసి, కొండలు ఎర్రకొండలు, మన ఎర్రకొండలు మన దగ్గర ఉన్నాయి, నల్లకొండలు ఉన్నాయి, ఈ బానుకొండల మధ్య ఉంది. చాలా కండ లాంటి భూమి ఉంది, ప్రేమ ఉంది.